రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటి అనేది ఒక అతిపెద్ద ప్రశ్నే వేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రకాశం జిల్లాలో ఆయన పర్యటించిన సందర్భంలో. అయితే ఇక్కడ రెండు అంశాలు ఇవాళ చర్చించాల్సినవి. ప్రకాశం జిల్లాలో పొదిల్లో ఆయన చేసిన పర్యటన సందర్భంగా వచ్చిన భారీ జనసందోహం, అదే నేపథ్యంలో ఆ జనం మధ్యలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి పర్యటన నిరసిస్తూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నల్ల బెలూన్లతో వచ్చారు అనేది ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వెర్షన్. అయితే భారీగా జనసందోహం వచ్చారు అనేది మొత్తం సాక్షి పత్రికలో కానీ సాక్షి మీడియాలో కానీ చూపించిన ఒక వెర్షన్. దాని మీద ఒకటి చర్చ. రెండోది రైతులకు సంబంధించి, ప్రధానంగా పొగాకు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, కోకో పంట పండించే రైతులు కానీ, మొత్తం రైతులందరి పరిస్థితి కూడా ఈ ఏడాదిలో ఎలా ఉంది అని అక్కడ చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా అంత దుర్భరంగా ఉంటే ఈ ఏడాదిలో రైతులను విస్మయించిందా రాష్ట్ర ప్రభుత్వం? ఈ రెండు అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ అంటే సబ్జెక్ట్లోకి వెళ్ళి ముందు ఇవాళ చూస్తే నిన్నంతా ఆ వీడియోస్లో కానీ ఎక్కడా కానీ పెద్దగా నల్ల బెలూన్లు అయితే ఎక్కడా కనిపించలేదు మరి నేను చూసిన దాంట్లో. కానీ ఫొటోస్లో మాత్రం జగన్ దగ్గరగానే, పెద్ద దూరంగా కూడా ఏం లేదు. ఈనాడు పత్రికలు చూస్తే నల్ల బెలూన్లతోటి, ఆ ప్లకార్డులతోటి నినాదాలు. నేను ఆ రెండు ఫోటోలు కూడా నేను ఇప్పుడు డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాను కంప్లీట్గా. సాక్షిలో చూస్తే ఎక్కడా లేదు. అంటే జనం అయితే ఉన్నారు రెండింట్లోనూ. కానీ ఇక్కడ వ్యతిరేకతతో వచ్చిన జనం, ఇక్కడేమో సానుకూలతతో వచ్చిన జనం. ఏంటి అక్కడ ఏం జరిగింది అనుకోవాలి? ఏదో ఫోటో షాపింగ్ చేస్తుంటారు దాంట్లో. మామూలుగా దగ్గరికి వస్తే కనుక వాళ్ళు ఊరుకుంటారా? దారుణంగా కొడతారు. ఇప్పుడు అక్కడ దూరం నుంచి అది చూపెడితేనే దాడి చేశారు అక్కడ. అది పక్కనే ఉన్నట్టుగా, లేకపోతే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అంత దూరంలో ఉంది, ఇక్కడ మనం ఉన్నప్పుడు ఇట్లా ఫోటో తీశారనుకోండి పక్కన ఉన్నట్టే కనబడుతుంది. అది ఆ టైప్ ది ఉంటుంది. అది అంతకు మించి ఏముండదు. ఒకటి అందులో వాళ్ళే వాళ్ళకు వాళ్ళు ఒక తప్పు చేశారు, పొరపాటు. అదేంటంటే ఓ పక్కనేమో అమరావతి మీదన వ్యాఖ్యలకు నిరసనగా అని చూపించే ప్రయత్నం చేస్తూ మహిళలు అన్నారు. అదే ఈనాడు లోపల పేజీలో చూడండి, గాయాలైన అని రాసిన వార్తలో తెలుగుదేశం కార్యకర్తలు అని రాశారు. అక్కడ పాపం వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే తొందరపడి నిజం చెప్పేశారు అనమాట. గాయపడ్డదేమో తెలుగుదేశం కార్యకర్తలు, నిరసన చేసింది మహిళలు ఎట్ట అవుతుంది అంటే తెలుగుదేశం యాజిటేషన్ చేయించే ప్రయత్నం చేస్తుంది అక్కడ. అంటే జగన్ టూర్స్కి బ్రేక్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఏదో కారణం చూపెట్టాలి. ఇప్పుడు దాన్ని ఏమంటారు, టూర్లకి వెళ్తే అశాంతి, అభద్రత కాబట్టి మేము ఇవ్వలేము పర్మిషను అని ఇప్పుడే చెప్తే కనుక అందరూ నిలదీస్తారు. నువ్వెంత తిరిగావు కదా, పాదయాత్ర తిరిగావు, అప్పట్లో లోకేష్ని అక్కడక్కడ నువ్వు మైక్ పట్టుకోవడానికి వీల్లేదు, సభ దగ్గరికి అన్నావు, నువ్వు ఇక్కడ మైక్ ఎట్ట పట్టుకుంటావు అని పోలీసులు అడిగితే, అలాగే పవన్ కళ్యాణ్ కి అక్కడెక్కడో ప్రజావాణి కార్యక్రమం పెట్టుకోవడానికి రెడీ అయితే జనవాణిది, ఆ ముందు రోజున అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన ర్యాలీలాగా చేతులు ఊపుతూ వెళ్ళబోతుంటే మీరు అట్లాగా ర్యాలీకి పర్మిషన్ తీసుకోలేదు, సెలబ్రిటీ మీరు అట్లాగా వెళ్ళకూడదు అని చెప్పడం. అట్లాగే ఆయన్ని దాన్ని ఆపితే చివరికి హోటల్లో ఉంచితే, హోటల్ నుంచి కూడా పద్దాకి చేతులు ఊపుతూ ఉంటే ఆ బయట జనం పోగైపోతున్నారు అని చెప్పినప్పుడు నీకు పర్మిషన్ లేదు ఇది అన్నటువంటిది అన్నప్పుడు, అంటే మీరు మనుషులా, ఎట్లాంటి వాళ్ళు, రాక్షసులా, ఇలాగ మా దాన్ని ఏమంటారు, స్వేచ్ఛకి భంగం కలిగిస్తావా, వ్యక్తి స్వేచ్ఛకి భంగం కలిగిస్తావా అని విమర్శించారు అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా. అది గుర్తుంది కదా, అది వైజాగ్లో జరిగింది, ఇది ఇక్కడ జరిగింది. ఆ రోజున మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేశారు అని చెప్పి ఇప్పుడు వీళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే చర్చ వస్తుంది కదా, రేపొద్దున అడుగుతారు కదా, నిలదీస్తారు కదా. దానికి అబ్బాయి నేను కరెక్టే, మేము ప్రభుత్వం ఇదే, వాళ్ళే తప్పుడోళ్ళు అనేది. అంటే ఇక్కడెప్పుడు కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ, ఆయనతో పొత్తు కావాలనుకోండి, మోడీ అంత అద్భుతమైనటువంటి వ్యక్తి దేశానికి ఇంకెవరు లేరు. ఆయన వచ్చాక దేశం అద్భుతంగా ప్రగతి పదంలో ప్రయాణిస్తుంది. రక్షణ విషయంలో, భద్రత విషయంలో, ఆర్థిక విషయాల్లో ఇవన్నీ రాసుకొస్తాయి పత్రికలు కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ. అదే సందర్భంలో మోడీని వద్దనుకున్నప్పుడు ఏం చేశారు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు, టీ అమ్ముకోవడానికి పనికిరాడు, అట్టాంటోడు వచ్చి దేశాన్ని వెళ్తాడు, రఫేల్లో తినేశాడు, లేకపోతే ఇంకోటి చేసేసాడు, భార్యను చూసుకోలేదు, ఇవన్నీ మాట్లాడారా లేదా? అంటే ఏదైనా సరే మనం ఆ పేపర్లలో కూడా అట్లాగే వార్తలు వచ్చినాయి కదా ఆయన మీద, ఎడిటోరియల్ కాలమ్స్ కూడా. అట్లాగే ఎన్టీ రామారావు గొప్పవాడు, ఆయన నడి రోడ్డు మీదనే స్నానం చేస్తారు, అంత నిరాడంబరుడు మనిషి, అట్లాగే అందరితో భోజనాల్లో పంచుకుంటారు, ఆయనంత మహానుభావుడు ఇంకొక లేడు, రాముడు కృష్ణుడు అని రాశారు కొన్ని రోజుల పాటు. అదే ఎన్టీ రామారావు దించాలనుకున్నప్పుడు ఎన్టీ రామారావు అనేటటువంటి వ్యక్తి సమాజానికి ప్రమాదకారి,
లేకపోతే గనక అమ్మాయిల పిచ్చోడు ఇట్లాంటివి రాసుకొచ్చారు కదా. రాస్తాము, మాట్లాడటము, నీ మైండ్ని ఎలా ప్రభావితం చేయాలో వాళ్ళకి తెలుసు. అలాంటి ప్రభావితంలో ఇదొక ఆస్పెక్ట్ అనమాట. ఇప్పుడు జగన్ని రాక్షసుడిగా ఆల్రెడీ చూపెడతా ఉన్నారు. వైఎస్ కుటుంబాన్ని లేదా అసలు యాంటీ తెలుగుదేశం లేదంటే తెలుగుదేశాన్ని విమర్శించే వాళ్ళందరూ లోక విరోధులు, దేశ విరోధులు, లేకపోతే సమాజానికి పనికిరాని వాళ్ళు, అవినీతి పరులు, అక్రమార్కులు. అదే తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు సచ్చీలురు, సత్పురుషులు, సమాజానికి అద్భుతమైనటువంటి సేవలు అందించే అనేటటువంటిది దశాబ్దాలుగా నడుచుకొస్తున్నటువంటి వార్తా చరిత్ర. అందులో ఇప్పుడు సరికొత్తది. ఇప్పుడు జగన్ విధ్వంసకారి. అతను చూడండి, చివరికి మేము పర్మిషన్ ఇచ్చాం, పర్మిషన్ ఇస్తే వెళ్తున్నాడు. ఆ వెళ్ళేటప్పుడు చివరికి మహిళలు ఏదో వచ్చి నిరసన వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్తే సరిపోతుంది కదా, అతను తప్పు చేసింది కదా వాళ్ళ ఛానల్. అట్లాంటప్పుడు దాని గురించి అడిగిన మహిళల మీద ఎట్లా దాడి చేస్తారు అని ఒక సైకలాజికల్గా ఒక పాయింట్ రైట్ చేస్తారు. అంతేగాని అతని కార్యక్రమానికి ఇప్పుడు అతని సాక్షికి ఓనర్ అతను కాదు. కొన్ని వాళ్ళ భార్యదైతే నువ్వు చట్ట ప్రకారం చర్య తీసుకుంటావు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు తప్పు చేస్తే కనుక, తెలుగుదేశం కార్యకర్త ఏదైనా తప్పు చేస్తే తెలుగుదేశం అధినేత క్షమాపణ చెప్పంటే ఎట్లుంటుంది. అప్పట్లో కనుక కత్తి మహేష్ వీళ్ళు కనుక ఏది పవన్ కళ్యాణ్ కార్యకర్తలు ఎవరో తను విమర్శించారని పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పంటే ఏమన్నాం మనం? తప్పన్నాం కదా. ఇది కూడా అంతే కదా. అనవసరమైన రాజకీయం ఒకటి ఇక్కడ చేస్తున్నది ఏంటంటే, తెలుగుదేశం మరి తెలుసు చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ, నువ్వు ఎదుటివాడు ఒక తప్పు చేశాడు, వాడు విధ్వంసకారుడు, ఆ ప్రభుత్వం మంచిది కాదు అని ప్రజలకు చెప్పావు. ఎలాంటిది? ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి వాళ్ళు రాజమండ్రి దాకా వెళ్ళాక అక్కడ ఎదురు నుంచి 3 రాజధానులను ఒక ర్యాలీ తీసుకొచ్చి వాళ్ళతో గొడవ క్రియేట్ చేసావు. ఇట్టించి అమరావతి వాళ్ళు ఉంటే మధ్యలో బ్యారికేడ్ కట్టి ఇట్టించి 3 రాజధానుల వాళ్ళు వచ్చి చివరికి వాటర్ ప్యాకెట్లు వేసుకుని గొడవ అంతా చేసి దాన్ని ఆపేటట్టు చేశారు. అప్పుడు ఏమన్నాం మనం? తప్పు పట్టామా లేదా? ఇది తప్పు, ఇట్లాంటి అహంకారపూరిత ధోరణి ప్రభుత్వం చేయకూడదు, ప్రోత్సహించకూడదు అన్నాం కదా. మనమే మాట్లాడుకున్నాం ఆ రోజున కూడా. అది తప్పు అనే చెప్పాం, సమర్థించలేదు. తప్పును తప్పుగానే మాట్లాడుకుంటాం మనం ఎప్పుడు కూడా. అట్లాగే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నప్పుడు, టూర్ చేస్తున్నప్పుడు, కావాలని ఆయన రోడ్ షో చేస్తున్నప్పుడు ఎదురు నుంచి భరత్ వాళ్ళ కార్యక్రమం, ఎమ్మెల్సీ వాళ్ళ కార్యక్రమం పెట్టినప్పుడు అది కూడా తప్పు అన్నాం కదా మనం. ఇది ఎక్కడిది అన్నాం కదా. అప్పుడు తప్పు పట్టింది తెలుగుదేశం కదా, అప్పుడు తప్పు పట్టాడు పవన్ కళ్యాణ్ కదా, అప్పుడు తప్పు పట్టింది ఈనాడు జ్యోతి కదా, అప్పుడు తప్పు పట్టింది మహా టీవీ, ఈటీవీ, ఏబిఎన్, TV5 కదా. మరి ఇప్పుడు అవన్నీ అయ్యో ఒక అమాయకుల మీద దాడి చేశారు, ఇది ఎక్కడ రాక్షసత్వం అని ఎందుకు రాస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు చేసిన తప్పు అయితే నువ్వు చేసిన తప్పే కదా. వాళ్ళు చేసింది తప్పనినే కదా నిన్ను ఎన్నుకుంది. మళ్ళీ నువ్వు అదే తప్పు చేసినప్పుడు వాళ్ళకి తప్పని ఎట్లా అంటారు? ఇది ఆలోచించుకోవాలి వాళ్ళు. అవును. కానీ ఒకటి సార్, అది ప్రకాశం జిల్లా పొదిలిలో వెళ్ళారు ఈయన పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏం అధికారంలో లేడు, ఓడిపోయి ఉన్నారు. 11 మంది ఆయనతో కలిసి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి క్రౌడ్ వచ్చిందో, ఎలాంటి జనం వచ్చారో అదే అంతకు మించి అన్నట్టుగా ఉంది నిన్న ఆ క్రౌడ్ చూస్తూ ఉంటే. అంటే రాయలసీమ ప్రాంతానికి దగ్గర జిల్లా కాబట్టి ఆ మాత్రం క్రౌడా, లేదంటే జగన్కి ఒకప్పుడు ఉన్న ఈ ఇమేజ్, లేదంటే ఒకప్పుడు ఉన్న అభిమానం అది ఇంకా అధికారం కోల్పోయినా సరే అది మాత్రం కోల్పోలేదు అనుకోవాలా? ఆ క్రౌడ్ చూస్తే ఏమనిపించింది? జగన్ ఒక క్రౌడ్ పుల్లర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇవాళ కాదు, అధికారంలో లేని రోజుల్లో, ఉట్టి ఎంపీగా ఉన్న రోజుల్లోనూ అదే క్రౌడ్ ఉంది. కాకినాడ అప్పుడు ఫస్ట్ వచ్చింది మీ కాకినాడకే కదా, ఇది ద్వారంపూడి వాళ్ళు దగ్గరికి వచ్చాడు కదా. అప్పటి నుంచినే కదా మళ్ళీ ఆయన సొంత పార్టీ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. కాంగ్రెస్కి అతన్ని తొక్కేయాలని వచ్చింది. ఎందుకంటే ఆ రోజున అతను వచ్చినప్పుడు ఎగబడ్డ జనాన్ని చూశాక అతనికి ఒక ధైర్యం వచ్చింది. ఓహో, తండ్రి చనిపోయిన తర్వాత తనకి ఎంత ఆదరణ ఉందా అని. అప్పటి నుంచినే కదా తను సీఎం కావాలనుకుంది. కానీ ఆ తర్వాత అవ్వకపోతే సొంతగా పార్టీ పెట్టుకుంది. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు అతను సినిమా యాక్టర్ కాకపోయినా మొదట్లో రాజశేఖర రెడ్డి బిడ్డగా, తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిగా అతనికి ఆదరణ బాగుంది. అతన్ని ఓన్ చేసుకుంటున్నాయి కొన్ని సొసైటీస్, కొన్ని వర్గాలు. అతను మావాడు అని ఫీల్ అవుతారు. వాళ్ళకి దగ్గర మీరు ఏదైనా మాట్లాడండి జగన్ గురించి, జగన్ తప్పు చేశాడన్నా సరే ఆ తొక్కలే ఆడి చేయలేదు ఈడి చేయలేదు అంటారు తప్పించి జగన్ వెనకేసుకొస్తారు వాళ్ళు. అట్లాంటి బ్యాచ్ ఉండబట్టినే కదా మొన్న కూడా 40% ఓట్లు సాధించింది జగన్. ఇంకోటి ప్రకాశమే ఉంది, బెజవాడ వచ్చినప్పుడు రాలేదా, మన గుంటూరు వచ్చినప్పుడు రాలేదా, అట్లాగే మధ్యన సబ్ జైలుకి వెళ్ళినప్పుడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వచ్చారు కదా. ఎక్కడికి పోయినా జగన్ వెళ్ళినప్పుడు ఓ 40-50 వేల మంది గుమిగొడతారు. అది ఆ ఏరియా మొత్తం మీద. ఆ ఏరియాలో కనీసం ఒక 5-10 వేల మంది ఉంటారు. అంటే జగన్ వెళ్ళిన చోట ఒక 5-10 వేల మంది లోకల్ వాళ్ళు పోగవుతారు. అది
అది అంటే ఇక్కడ సహజంగా జరుగుతుంది. లోకల్ వాళ్ళలాగా ఏం లేరు, చుట్టుపక్కల మొత్తం రాష్ట్రం నలుమూల నుంచి రాష్ట్రం వచ్చేసినట్టు నలుమూలలు ఏం కాదు, రైతుల నాకు తెలిసి ఆ పరామర్శకి. జిల్లా వాళ్ళు వచ్చి ఉంటారు అన్ని వాళ్ళ నుంచి. రైతుల పరామర్శకి ఆయన వెళ్ళింది, అలాగని గ్యాదరింగ్ కూడా ఏం ఉండదు. అంటే స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే అనుకోవాలా, లేదంటే గ్యాదరింగ్ కూడా ఉంటుందా దీనికి ఏమన్నా పరామర్శ? సాధారణంగా అంటే అట్లా ఉండుంటే గనక డబ్బులు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వదిలిపెట్టరు కదా, ఎంత ఇచ్చారు ఏంటి అవన్నీ వీడియోలు చేస్తారు కదా, వాళ్ళు యూట్యూబర్లు ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు నిన్న మహిళలు ఉన్నారు కదా, వాళ్ళు 500 రూపాయలు ఇచ్చారు జాకెట్ ముక్కిస్తేనే మేము వచ్చి ఆ కార్డు పట్టుకున్నాం అని మళ్ళీ వాళ్ళే అంటున్నారు, జగన్ దని తెలిస్తే మేము పట్టుకోం అనేసి. అంటే అట్లాగా ఉన్నప్పుడు సాధారణంగా వీళ్ళు కూడా వదిలిపెట్టరుగా. మేబీ రేపు ఎల్లుండి ఏమన్నా వీడియోలు పోస్ట్ చేస్తారని చూద్దాం, డబ్బులకి లేకపోతే మందుకు వచ్చారు అని ఏమన్నా చూద్దాం. ఇప్పటికైతే అట్లా లేదు. అంటే ఒకటి సార్, వైసీపీలో ఈ జనసందోహం చూస్తే ఒక వాళ్ళ జోష్ పెరుగుతుందా, రేపొద్దున్న మళ్ళీ మాదే అధికారం అనేంత ఆ ఫీలింగ్ రప్పించాలని ఇదంతా ఏమన్నా చేస్తున్నారనుకోవచ్చా ఇంకో కోణంలో? మీకు ఇక్కడ ఒక ఫినామినా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లైక్ ఇదివరకు చంద్రబాబు నాయుడు జైలు నుండి బయటకు వచ్చిన రోజున అంతకుముందు లేదు అంత స్థాయి ఎగబట్టం జనం. జైలు నుండి బయటకు వచ్చిన రోజున ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే, అక్కడ ఏదో విజయవాడకు ఏదో వచ్చారు ఆయన, ఆ రావడానికి 8 గంటలు పట్టింది. రోడ్డుకి ఇరుపక్కల జనం బారులు తీరి నుంచుని ఆయనకి నమస్కారం పెట్టారు. అదే జగన్ అదే జగన్ ప్రభుత్వానికి పతనానికి తొలి అడుగు. అంటే జనం అంతగా ఆయన పట్ల పాజిటివ్గా ఫీల్ అయ్యారు, సింపథెటిక్గా ఫీల్ అయ్యారు. జగన్కి వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా రావడం అప్పటి నుంచి ప్రారంభమైంది. అట్లాగే ఇక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్నంటే, అప్పుడు నేను ఆ రోజున కూడా ప్రస్తావించాను మండిబేట్లోను విడిగా కూడా, చంద్రబాబుకి జనాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని. అట్లాగే ఇప్పుడు వెళ్ళిపోతున్న కార్యకర్తలు, లేదా నిరాశతో ఉన్న కార్యకర్తలు, లేదా నిర్లిప్తతో జగన్ని వదిలేసిన కార్యకర్తలని మళ్ళీ సమీకరించి జగన్కి గిఫ్ట్గా ఇచ్చారు చంద్రబాబు నాయుడు. రోజు పెడుతున్న కేసులు, నిరంతరం చేస్తున్న వేధింపులు, వైసీపీ నాయకులను జైళ్లలో పెట్టడాలు, హింసించడాలు, తప్పుడు కేసులు పెట్టడాలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను గనక పార్టీతో ఉండకపోతే నాకు భరోసా లేదు, నేను ఆ పార్టీలో గతంలో ఉన్నానని కూడా కేసులు పెడుతున్నారు, ఇట్లాంటప్పుడు సెక్యూరిటీ వదులుకుంటే ఎట్లాగా, వాళ్ళతో ఉంటే కనీసం ఆ బెయిలో గీలో ఈ కథలేయో చూస్తారు, జగన్ దృష్టిలో ఉంటాం అనేటటువంటి కోణంలో ఎగబట్టం ప్రారంభించారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇంకొకటి, వీళ్ళని ఆ వేధిస్తున్న తీరు, ఇదివరకు జగన్ చేసిన తప్పులని ఫీల్ అయిన వాళ్ళు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత తప్పులు చేస్తోంది ఏంటి అన్నటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు జగన్కి అన్నగా నిలబడటం ప్రారంభమవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏమి 50 ఏళ్ల క్రితం పార్టీ కాదు కదా, జగన్ వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా 15 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ కదా. వీళ్ళందరికీ కూడా ఈ 15 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. ఆ ప్రెషర్ అనేటటువంటి దానికి కారణమవుతున్నది ఈ ప్రభుత్వం. అది వీళ్ళల్లో ఒక రెవల్యూషన్. అంటే వీళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రెవల్యూషన్ బ్యాచ్ ఇది. ఏది దేనికరే పో అనే రకాలు వీళ్ళు. సోనియా గాంధీ జగన్ అవమానిస్తోందని జగన్ వెనకాల నిలబడ్డారు ఆ రోజున. అలాగే సొంత పార్టీ పెట్టి చంద్రబాబుని ఎదిరిస్తున్నాడు, సోనియాని ఎదిరిస్తున్నాడు అని జగన్ వెనకాల నిలబడ్డోళ్ళు. అంటే వీళ్ళని ఇంకో రకంగా చెప్పాలంటే పాజిటివ్ బ్యాచ్గా జగన్ కూడా వ్యతిరేకించారు వీళ్ళు మొన్న. కాబట్టి వీళ్ళల్లో ఒక టెంపర్ ఎక్కువ, పెద్దాన్ని కూడా ఏది పోస్ట్ మార్టం చేసేస్తుంటారు. జగన్ పరిపాలన కూడా పోస్ట్ మార్టం చేసి జగన్కి వ్యతిరేకం అయ్యారు. అదే వ్యతిరేకించిన జగన్ ప్రేమతో వ్యతిరేకించారు. అంతకు ముందేమో జగన్ ని వ్యతిరేకిస్తున్న వాళ్ళని వ్యతిరేకించారు వీళ్ళు. జగన్ తమను పట్టించుకోవట్లేదని జగన్ కూడా వ్యతిరేకించారు. మళ్ళీ వాళ్ళని ఇప్పుడు చంద్రబాబు నాయుడు తనని వ్యతిరేకిస్తా జగన్కి తోడయ్యేలా చేశారు. అంతే. అదే అంటున్నాను. ఏదైనా ప్రేమతోటే, ద్వేషంతో ఏదో విషం జిమ్మేయాలని అయితే లేదు. కానీ ఒకటి సార్, ఏడాది తర్వాత అటు చూసినా, ప్రతిపక్షం వైపు చూసినా, ఇటు చూసినా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదంటే జగన్ మీద నమ్మకం పెరుగుతుందా? బేసిక్గా ఒకటి ఇక్కడ ఇద్దరిది కంపేర్ చేసి చూసినప్పుడు, ఫస్ట్ ఇయర్లోనే నవరత్నాలు అతను అమలు చేసేసాడు. రూపాయి అలవాటు చేశాడు జనానికి. ఇక్కడ రూపాయి చేతికి రాకపోగా ఏదో అద్భుతం జరిగిపోయిందని ప్రజల్ని నమ్మమంటున్నారు.
పత్రికలు చదివి బ్రతకలేరు కదా జనమేమి. పత్రికలు మీడియాలతో బతికే జనం కూడా కాదు. రెక్కాడితే డొక్కాడనోళ్ళు ఒకటి, కష్టపడి తమ సంపాదనతో బ్రతికే వాళ్ళు ఒకటి. వాళ్ళకి ఈ పేపర్లో వార్త చూసేసి కడుపు నింపుకోవడానికి ఏమీ అమాయకులు కాదు కదా. వాళ్ళకి రూపాయి దక్కట్లేదు. అవి జగన్ ఉంటే బెటర్ రాడైతే రూపాయి అన్న ఇచ్చేవాడు. ఇప్పుడు చూడు ఆ కూలి పని ఇదివరకటి రోజుల్లో కూలీ డిమాండ్ జరిగేది. నాకు కూల్ డ్రింక్ ఇవ్వాలా, టెంట్ వేయాలా, అక్కడికి పనికి వస్తే పొద్దున్న 3 గంటలు చేస్తా, సాయంత్రం 3 గంటలు చేస్తా, ఇట్టాగ డిమాండ్ చేసిన రోజు నుండి ఇవాళ రోజున వత్తెరా లేతే పో అనే స్టేజ్కి వస్తే, అసలు పనే దొరకని స్టేజ్కి వస్తే ఏమైపోతాడు కూలి? అప్పుడు ఏం ఆలోచిస్తాడు? అప్పుడు నా ప్రభుత్వం, ఇప్పుడు నా ప్రభుత్వం. అట్లాగే రైతుల విషయంలో బాబు గారు చేసిన తప్పేం లేదు, కానీ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు బాబు గారికి మైనస్ అవుతున్నది, జగన్కి ఫెచ్చింగ్ అవుతుంది. మరి నెక్స్ట్ ఇయర్లో ఏమైనా మారచ్చాము. లైక్ మిర్చి, చంద్రబాబు గారు తప్పేం లేదు, కానీ మిర్చి ధర తక్కింది కదా. పొగాకు చంద్రబాబు గారు తప్పేం లేదు, ఎందుకంటే అది ప్రభుత్వం నేరుగా కొనేది కాదు, పెట్టేది కాదు, మధ్యలో వ్యాపారస్తులు వీళ్ళు కొనుక్కునేది. జస్ట్ ప్రభుత్వం అనేటటువంటిది ఒక స్పెక్టేటర్, ఏదన్నా ఒక సపోర్ట్ చేసేటటువంటి. అలాంటప్పుడు ఆ ప్రభుత్వం అలాంటి సపోర్టింగ్ కూడా చేయట్లేదు. ఇప్పుడు ఇవాళ జ్యోతోళ్ళు ఏదో రాశారు, చిత్తూరు జిల్లాలో మామిడికాయల వాళ్ళకి రైతులందరికీ కూడా 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానందట. 7 రూపాయలేమో అక్కడ ఉన్నటువంటి పల్ప్ కంపెనీ వాళ్ళని పెట్టమన్నారట. అక్కడ అధికారులు అందరూ ఉంటారు అని చెప్పి రైతులు వెళ్ళారట. ఏ అధికారి రాలేదట మధ్యాహ్నం అయినా సరే. సరే అని జనమే అప్లికేషన్ తయారు చేసి తీసుకెళ్ళి ఆ ఫ్యాక్టరీ వాడికి ఇచ్చారట. ఆ ఫ్యాక్టరీ వాడు అవన్నీ బయట పారబోసాడట. 350 మాత్రమే అట్టు పెట్టుకుని మిగతా అని పారబోసాడట. పారబోసిన దాంట్లో తన ఉన్నాయో లేదో చూసుకున్నారట జనం. అంటే అక్కడ ప్రభుత్వం మాట వినలేదని కదా అక్కడ. అంటే వీళ్ళు చెప్పిన మధ్యవర్తులు కొనటం ఏది, రైతులు వేధించడం ఆపట్ల. అట్లాగే దళారీల వ్యవస్థతో తల్లడిల్లుతున్నారు. అట్లాంటి వాళ్ళకి అప్పుడు ఇంత టెన్షన్ లేదు. అది జగన్ వల్ల కాకపోయి ఉండొచ్చు. అంతర్జాతీయ పరిస్థితులు అప్పుడు రేట్లు ఎక్కువ వచ్చినాయి, మిర్చికి కానీ లేకపోతే పత్తికి కానీ ఇట్లాంటి వాటికి. అందువలన ఇప్పుడు కంపేర్ చేసుకున్నప్పుడు అదేదో మనకి దాన్ని ఏమంటారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు హస్తవాసి, అలాగే రాజకీయాలు చూస్తున్నప్పుడు లెగ్గు మహిమ ఇట్లాంటివి మాట్లాడుతుంటారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉంటే గనక కరువు అని, ఈ దఫా అయితే వర్షాలు టైంకి వస్తున్నాయి, అది ఒప్పుకోవాలి. ఈ ట్రిప్ కూడా వర్షం టైంకే వచ్చింది, క్రిందట ఏడాది కూడా టైంకే వచ్చింది. అట్లుండే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, జగన్ ఉన్నప్పుడు టైంకి వర్షాలు పడతాయి అనేటటువంటిది ఉండేది. ఈ ట్రిప్ ఆ ముద్రను చెరుపుకున్నారు చంద్రబాబు గారు కూడా. ఇప్పుడు జగన్కి వచ్చేటప్పటికి ఆ ఆదాయ వనరు పరంగా జగన్ పట్ల పాజిటివ్ ఉంది, అతని పట్ల ఇది వైఎస్ఆర్ పట్ల కూడా ఆ పాజిటివ్ ఉంది. కాబట్టి ఓసారి చూసొద్దాం. ఇప్పుడు పల్లెటూళ్ళలో ఎట్లా ఉంటుంది అంటే పొదిలి బాగా లోపలికి ఉంటుంది. ఆ ప్రకాశం మెయిన్ రోడ్డు మీద నుంచి వస్తే లోపల కూళ్ళు. పల్లెటూరులో మనకే పని లేదనుకోండి, జగన్ గడు వస్తున్నాడు అంటారు, ఒకసారి చూసొద్దాం బా, అక్కడ దాకా పోయొద్దాం పదండి ట్రాక్టర్. ఇట్లాంటి మెంటాలిటీ ఉంటుంది సహజంగా. అది ఈ జగన్కు ఒక రకంగా ఫెచ్చింగ్ అయింది. అంటే ద్వేషం ఉంటే రారు కదా, ద్వేషం ఉంటే రారులేదు, రారు కదా. వచ్చారంటే ఏదో మొత్తం మీద ప్రేమతోటే వచ్చినట్టే అని అనుకోవాలి. కానీ ఒకటి సార్, ఇప్పుడు మీరు అన్నట్టు అప్పుడు ఆ టైంలో జగన్ టైంలో పెరిగినాయ రేట్లు, పొగాకు కానీ మిర్చి కానీ ఇవన్నీ. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఏడాదిగా చూస్తే రైతుల పరిస్థితి అన్ని రకాలుగా కూడా ఏ పంట వేసినా సరే అగమ్య గోచరంగా మారిపోయింది రైతు పరిస్థితి. అంటే రేపొద్దున కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు ఇవి పత్రికల్లో రాసే పదజాలాలు, టీవీలలో వాడే పదజాలాలు ఇవి వేరు, గ్రౌండ్ రియాలిటీ వేరుకుంటుందండి. రైతులు రోడ్డు అయితే ఎక్కుతుంటారు, ఇదివరకు కూడా ఎక్కేవాళ్ళు కదా. ఏదో ఒక సమస్య అంటే అక్కడ సమస్య శాంతం తిండి లేకపోవడం, శాంతం నష్టం కాదు, వాళ్ళు ఆశించింది రాల రేటు, అది అక్కడ పాయింట్. అది నేను చెప్పినట్టు ఇందాక అంతర్జాతీయ పరిస్థితులు అక్కడ. ఇప్పుడు చైనాకే నుంచి ఇప్పుడు చూడండి, ఇక్కడ ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఈ ధర్మం అధర్మాన్ని దెబ్బ కొట్టినప్పుడు తలకాయ పగులుతుంది. ఇప్పుడు రైతుల్ని మోసం చేశారు వ్యాపారులు, ఎక్కువ రేటు కాకుండా తక్కువ రేటుకి ఇచ్చి మీడియేటర్లు మోసం చేశారు. ఇప్పుడు అదే వ్యాపారం మునిగిపోయాడు నిండా. అటు చైనాకి పంపించాడట, అందులో ఎరువులు ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఆడు మిర్చి వెనక్కి పంపించాడు. 100 కోట్ల రూపాయలు కదా, 1000 కోట్ల రూపాయల డబ్బులు. ఇప్పుడు వాడికి అవి వెనక్కి వచ్చేయడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు ఈడే పెట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడికి వెనక్కి వచ్చినందుకు దిగుమతి సుంకం కట్టాలాడు. అంటే అదేదో దిగుమతి చేసుకున్నట్టు ఇండియా. అక్కడ వాడు ఒక్కసారిగా మునిగిపోతున్నాడు వ్యాపారస్తుడు. పెద్ద సంక్షోభం అది వ్యాపారస్తుడు కూడా. అంటే రైతుని ముంచబోయి వీడు మునిగాడు, ఇప్పుడు రైతుని ముంచాడు వీడు మునిగాడు. ఇట్లాగే ఆ వ్యవహారాలకు సంబంధించి ఉంటుంది ఫీలింగ్.
బట్ 5 ఏళ్ళు సస్టైన్ కాదు కదా, ఈ లోపు మళ్ళీ వచ్చే ఏడాది బాగుపడింది అనుకోండి, ప్రభుత్వం పట్ల పాజిటివ్ ఉంటుంది, అంతకు మించి ఏముండదు ఇక్కడ. కానీ ఒకటి సార్, ఈ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇప్పుడు పొగాకు రైతు దిగుబడి అయితే తగ్గింది, వాతావరణం అనుకూలించుకో లేదంటే రకరకాల కారణాలు. వీళ్ళ ముందే పొగాకు బోర్డు వాళ్ళకి హామీ ఇచ్చిందంట, మేము ఎంతైనా కొంటాము అనేది. ఇలాంటి టైంలో రైతుకి అండగా ఉండడం అంటే వాళ్ళకి ఇచ్చే రేటు పెంచాలా, అవసరం లేదు? ఇది పొగాకు బోర్డు కాదు, అది పొగాకు బోర్డు వాళ్ళు తీసుకునే పొగాకు వాళ్ళు సిస్టమేటిక్గా తీసుకుంటారు, వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం లేదు. బర్లీ పొగాకు అనేటటువంటి దాన్ని సదరు కంపెనీల వాళ్ళు మేము తీసుకుంటాం మీరు వెయ్యండి అన్నారు. వాళ్ళు ఇప్పుడు మోసం చేస్తున్నారు. ఎట్లాగా? వాళ్ళు ఏంటంటే కావాలని మేము తీసుకొని పో అంటారు, మాకు అక్కర్లేదు పో అంటారు. అన్నాక ఈ రైతు మాకు అయ్యో ఇక గతి లేదు, వాడు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు కదా పాపం రైతుకి. వాళ్ళకి ఆ పెట్టుకోవడం తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో బ్రోకర్ వెళ్తాడు, నువ్వు 4,000 ఇస్తే తీసుకెళ్తా, నేను 4,000 ఇస్తా, 5,000 ఇస్తా, ఇట్ట బేరం ఆడతాడు. ఈ బ్రోకర్ దగ్గర వాళ్ళు 6,000 7,000 కొంటారు. అంటే అది ఒక ఆర్టిఫిషియల్ గేమ్. ప్రతిసారి మీరు ఈవెన్ బియ్యమైనా అంతే, బియ్యానికి వర్షం వచ్చేపోతుంది 4 రోజులు, కరెక్ట్గా ఆ టైంకి బ్రోకర్ వస్తాడు మీ దగ్గర, ప్రభుత్వం దగ్గర తీసుకోరు. అక్కడ ఇదంతా ఒక పెద్ద మాఫియా. మార్కెట్ యార్డ్లో కొండో వాడు లైన్లో కూర్చోవాలి అక్కడ. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వ్యాపారి మాకు ఎక్కడికి ఎక్కువైపోయిందండి వద్దంటాడు. అప్పుడు ఏం చేయాలా మనం? ఇక వెనక్కి తీసుకెళ్తే మళ్ళీ లారీ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు. అప్పుడు గవర్నమెంట్ చెప్పిన 2,200 కాకుండా బ్రోకర్ వచ్చి 1,800 ఇస్తానంటాడు, బేరం ఆడి 1,900కి అమ్మిపోతారు. ఇది కావాలని అక్కడ సేకరించాల్సినటువంటి ఈ వ్యవస్థ దశాబ్దాలుగా ఇదే దరిద్రం. మార్కెట్ యార్డులకి కమిటీ చైర్మన్లు కమిటీ మెంబర్లనే వేస్తారు. వాళ్ళందరూ ఎవరు? అధికార పక్షం వాడే అయి ఉంటాడు. మరి వాడు ఎందుకు చేయడు? వాడికి ఇలా సంపాదించుకునేదే వ్యాపారుల నుంచి. ఇదో పెద్ద మాఫియా. ఇక్కడ జనం చొక్కా పట్టుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్ యార్డుల్లో నీ పార్టీ వాడు, నీ కూటమోడు అధికారంలో ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకు కొండవాడు అని ఏ రోజు రైతులు తిరగబడుతున్నారు? తిరగబడట్లా. చొక్కా పట్టుకోవాల్సింది ఆడను కదా. ఎరా నువ్వు నేను తీసుకొస్తే నువ్వు కొనంటావేంది, వాడెవడో వ్యాపారం నువ్వు కొనమంటావు, వాడేం తక్కువ కొంటున్నాడు, ఎందుకని చొక్కా ఎందుకు పట్టుకోట్లీళ్ళు? అది కదా సమస్య. రైతు నిజంగా సరిగ్గా శక్తి లేకపోవడం ఏం లేదండి, ఆర్గనైజ్డ్గా ఉండరు అంతే. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఫార్మర్స్, అది సమస్య, అంత మించేం లేదు. ఇప్పుడు ఒక రైతు గొడవ పెట్టుకుంటుంటే 10 మంది రైతులు తోడు రారు, ఇంకోటి ఈ కేసులు ఈ గోర మాకెందుకులే అనుకుంటారు. వాళ్ళ అమాయకత్వం వీళ్ళ అదృష్టం అంతే. అదే కదా. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి ఈ పొదిలి పర్యటన ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మైలేజ్ వచ్చే ఉంటుంది. అయితే ఆ మైలేజ్ని రాకుండా చేయడానికో లేదంటే ఆ మైలేజ్ మీద ఈ నల్లబుడగలు దాడి చేయడం ఏదైతే పత్రికల దాడి వరకేనా అది, లేదంటే నిజంగా ఉందా? ఎక్కడైతే వీడియోస్లో అయితే ఎక్కడ కనిపించలేదు. బ్లాక్ బెలూన్స్తో నిరసన తెలిపారు, జగన్ అడ్డుకున్నారు, గో బ్యాక్ అంటూ ఫ్లెకార్డులు పట్టుకున్నారు అనేది రైతుల కోసం పరామర్శించడానికో రైతుల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికో వెళ్తే వచ్చిన జన సందోహం చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఆదరణ ఇంకా ప్రజల్లో ఎంతవరకు ఉంది అనేది నిన్న ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది, వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు సంబంధించి ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది, ఏం సమాధానం చెప్తుంది అనేది వేచి చూడాలి.